టుడే రెసిపీ వచ్చేసి ఆవకాయ కాదండోయ్ మాకాయ. తయారీ విధానం ఎలానో చూసేద్దాం పదండి. ముందుగా మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఉప్పు వేసుకోవాలి. మేమైతే మాకు మామిడికాయలు 2 మానికలు వచ్చింది కాబట్టి సొలగ గిద్ద వేసుకున్నాము. మానికి 3 గిద్దలు ఉప్పు, మాకు 2 మానికలు కాబట్టి 6 గిద్దలు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది సెకండ్ డే. ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. ఒక 2-3 డేస్ ఎండలో బాగా ఆరబెట్టాలి. తీయాలి. పోయినాక దాని మీద ఎందుకు తీయాలి? खादे क्या हो తెలుగు में बोल. పొర్రా తింటారా? తింటే ఏమైద్ది? అందమ్మ కామెడీ చేసిద్ది నాతో. మామిడికాయ ముక్కల మీద ఉన్న పొర మొత్తం తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీల నూనె, ఆవాలు, మెంతులు, చిన్నుల్లిపాయ, ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ముందుగా మామిడికాయ ముక్కల్లో కారం కలపాలి. గొడ్డు కారము వీడియో తీయలేదు బట్ మిస్ అయిపోయింది. ఇంకా ఆవపిండి, మెంతి పిండి వేసి బాగా కలపాలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా తాలింపు పెట్టుకొని నూనె వేసి చల్లగా అయిన తర్వాత నూనె వేయాలి. వేడిగా వేయకూడదు. పచ్చళ్ళలోకి నూనె ఇలా మాకాయ చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉండిద్ది. ఆవకాయ అంటే పచ్చిగా వస్తారు కాబట్టి నిల్వ ఉండదు. మాకాయ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.